కాపాడారు. ఎన్ని సెక్షన్స్, మర్డర్, స్క్రీనింగ్ ఆఫ్ ఎవిడెన్స్, ఎస్సీ ఎస్టీ, చిన్నపిల్ల అయినందుకు పోక్సో, ఇన్ని రకాల కేసులు ఉంటే కూడా వాళ్ళకి 8 అంటే 8 రోజుల్లో బెయిల్ తెప్పించిన ఘనత ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వంది. మరి ముద్దాయిలకు మీరు ఇంతగా కొమ్ము కాయడానికి వాళ్ళ డబ్బు మీకు అవసరం ఉందా, లేకపోతే వాళ్ళు చేసే నీచమైన పనులు మీకు అవసరం ఉన్నాయని నేను అడుగుతా ఉన్నాను. నిజంగా మీరు కూడా యాత్రలు చేశారు. మరి లోకేష్ బాబు గారు రాజ్యాంగం చూపించి 90 ఆర్టికల్ ప్రకారం నేను యువకుల పాదయాత్ర చేస్తున్నా అన్నారు. మరి అప్పుడున్న ప్రభుత్వం మీకు భయపడలేదు, మీకు పర్మిషన్ ఇచ్చింది. మీరు చాలా రోజులు, చాలా నెలలు మీరు మరి యువకులం పాదయాత్ర చేశారు. అదేవిధంగా మరి వారాహి యాత్ర చేసిన పవన్ కళ్యాణ్ గారు కూడా అదే ఆర్టికల్ 19 ప్రకారమే పట్టుకొని మరి వెళ్ళారు. మరి వాళ్లకు పర్మిషన్ ఇచ్చారు, పర్మిషన్ తో పాటు ప్రొటెక్షన్ కూడా ఇచ్చారు. మరి అలాంటప్పుడు మీ స్వార్థ రాజకీయాల కోసం చేసిన పాదయాత్రలకు మీకు పర్మిషన్ దొరికినప్పుడు న్యాయం కోసం సుగాలి ప్రీతి తల్లి అయిన నేను ఒక దివ్యాంగురాలు, మరి నన్నెందుకు మీరు అడ్డగిస్తున్నారు? అది కూడా ఇన్ని వందల మంది పోలీసులతో. నన్ను అడ్డగించేది కాకుండా నాకు శ్రేయోభిలాషులుగా, నాకు వెల్ విషెస్గా, నాకు సాయం చేసేందుకు వచ్చిన వాళ్ళ మీద కూడా ఎందుకు ఇంత కక్ష సాధింపు అని అడుగుతాను. నిజంగా ఈ కూటమి ప్రభుత్వానికి నా వీల్ చైర్ చూస్తే భయమేస్తుందా, లేకపోతే సుగాలి ప్రీతి ముద్దాయిలని మీరు చట్టానికి చూపించాలంటే భయపడుతున్నారో అర్థం కావడం లేదు. నిజంగా 9 సంవత్సరాలుగా ఎంతో మంది ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇన్ని లక్షల మంది ప్రజలు సుగాలి ప్రీతి కేసుకి న్యాయం జరిగితే ఆ తల్లి ఇంకా బయటికి రాదు కదా, ఆ వీల్ చైర్ ఇంకా బయటికి రాదు కదా అని ఎదురు చూస్తున్నారు. అది చేసి ఉంటే నిజంగా మీరు గ్రేట్ ప్రభుత్వం అవుతుండే. నిజంగా పవన్ కళ్యాణ్ గారు 2019 నుంచి 2024 వరకు నాకు సపోర్ట్ చేసినంతగా ఇంకా ఏ పార్టీకి చేయలేదు. ఆయన అంత సపోర్ట్ చేసిన పవన్ కళ్యాణ్ గారు గద్దె ఎక్కిన తర్వాత, లక్షలాది మంది ఓట్లు తీసుకున్న తర్వాత మిమ్మల్ని ప్రజలు ఆశీర్వదించి డిప్యూటీ సీఎం హోదాలో కూర్చోబెడితే మీరు ఫస్ట్ కేసు సుగాలి ప్రీతి కేసు అయిన తర్వాత మేమందరం చాలా నమ్మాం, చాలా కోట్ల మంది నమ్మాం. నిజంగా సుగాలి ప్రీతి కేసుకి న్యాయం జరిగిపోతుంది, ఇంకా రేపో మాపో దోషులకు శిక్ష పడుతుంది అని. కానీ మీ నోట నుండి వచ్చిన మాట ఏంటంటే దోషులు మనం కళ్ళ ముందర ఉన్న రుజువులు లేకుంటే వాళ్ళని మనం ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంటారని చెప్పిన మాట చాలా బాధాకరం. ఇదే మాట మీ ఇంట్లో ఆడవాళ్ళని అన్నప్పుడు అదే అతన్ని మరి మీరు తీసుకెళ్లి 3rd డిగ్రీ చేపించారు, జిల్లాలు మార్పించారు. ఆ రోజు అని ఉంటే లా అండ్ ఆర్డర్ నా చేతిలో లేదని అప్పుడు మేము ఒప్పుకునేవారు. అరే పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో ఆడవాళ్ళని తిట్టిన వాళ్ళకు కూడా ఏం చేయడం లేదులే, అలాంటప్పుడు సుగాలి ప్రీతి కేసు ఎలా న్యాయం చేస్తారని అనుకునేవాళ్ళం. కానీ అలా జరగలేదే. మీ ఇంట్లో ఆడవాళ్ళని అన్నప్పుడు మీరు బాధపడి మీరు మైకులు పట్టుకొని వాళ్ళకి ముద్దాయిలకు విఐపి ట్రీట్మెంట్ జరుగుతుందని బాధపడినారే, అంతకంటే ఘోరంగా మరి విఐపి ట్రీట్మెంట్లు ఇప్పుడు ముద్దాయిలైన నాకు సుగాలి ప్రీతి కేసులో దర్జాగా జరుగుతున్నాయే. ఒకటి బాధితులమైన మాకే నష్టాలు జరుగుతున్నాయి, కానీ 2015 నుంచి ఇప్పటి వరకు కూడా అప్పుల పాలైపోయాం, రోడ్ల పాలైపోయాం, రోడ్ల మీదనే ఉన్నాం న్యాయం కోసం. కానీ న్యాయం జరిగింది ఎవరికంటే ముద్దాయిలకు. వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళ స్కూళ్ళు వాళ్ళు నడుపుతున్నారు, వాళ్ళు జల్సాలు చేస్తున్నారు. రోజు బాగా హ్యాపీగా మందులు కొట్టేసి వాళ్ళని కొనడం, వీళ్ళని కొనడం, అందరినీ కొనేస్తున్నారు. వాళ్ళు ఇప్పటికి ఇంకా ఏం చేస్తున్నారంటే వాళ్ళకు మంచి స్వేచ్ఛ ఇచ్చి ఈ కూటమి ప్రభుత్వం మీరు ఫారెన్కి వెళ్ళిపోయి ఎంజాయ్ చేయండి అని ఫారెన్కి వెళ్ళడానికి పర్మిషన్ కూడా ఇచ్చింది. అంటే మన దేశ దౌర్భాగ్యం, మన రాష్ట్ర దౌర్భాగ్యం ఏంటంటే ఆడపిల్లలకు చంపేసిన బలవంతులు అయితే మాత్రం జల్సాలు చేయాలి, ఆడపిల్లలకు అన్యాయం చేసిన బలహీనులైతే కనుక రోడ్ల మీద వాళ్ళకై వాళ్ళే మనస్తాపం చెంది రోడ్ల మీద శవాలై దిగుతారు. చాలా మంది కేసులలో నేను చూశాను, ఆ చిన్న ఆడపిల్లల మీద జరిగిన ఆఘాత్యాలు ఏ చిన్న వాళ్ళు చేసింటే కనుక వాళ్ళకై వాళ్ళ మనస్తాపం చెంది బాధపడి రైల్వే ట్రాక్ల మీద శవాలై కనిపిస్తారు. కానీ చేసిన ముద్దాయిలు, డబ్బున్న వాళ్ళు చేసిన ముద్దాయిలు అధికార పార్టీకి చెందిన వాళ్ళైతే మాత్రం ఎలాంటి ఆంక్షలు ఉండవు, ఎలాంటి శిక్షలు కూడా ఉండవు. ఎందుకు ఈ వ్యత్యాసం అని అడుగుతానండి. చాలా మందికి ఒక డౌట్ ఉంది, సుగాలి ప్రీతి కేసు పవన్ కళ్యాణ్ గారు చేసినంత గట్టిగా మీకు అసలు చెప్పకుండానే మీరు బయటకు వచ్చేవాళ్ళు కాదు కదా. నిజమే, నేను అది కాదనలేదే. అందుకు కృతజ్ఞతగానే నేను 2024లో మీరు గెలిచిన తర్వాత మీరు అపాయింట్మెంట్ ఇవ్వకపోతే కూడా నేనే చొరబడి మిమ్మల్ని కలిశాను. ఇదే వీల్ చైర్ యాత్ర 11 సార్లు మీ పార్టీ ఆఫీస్కి వచ్చి మీరు అపాయింట్మెంట్ అడిగితే నిరాకరిస్తే కూడా వెనుదిరిగి వచ్చాను. మీరు 2 సంవత్సరాలు పార్టీ ఉండి వచ్చి కూడా మీరు ఏమి కేసుకు న్యాయం చేయకపోగా తిరిగి మా మీద నిందలు వేస్తే కూడా నేను బయటికి రాలేదు. కానీ ఎప్పుడైతే మీరు మైక్ పట్టుకొని
నేను పోరాటం చేయడం వల్లనే సుగాలి ప్రీతి కేసు ప్రపంచమంతా తెలిసిపోయింది. వాళ్ళకి ఇంక ఇదే న్యాయము, నేను ఇంక ఈ కేసులో ఏమీ చేయలేనని మీరు చేతగానప్పుడు, చేతులు ఎత్తేసినప్పుడు మాత్రమే నా పోరాటం నేను చేసుకోవడానికి రోడ్డు మీదకి వచ్చాను. ఈ పోరాటం భాగంలోనే అందరినీ కూడా మద్దతు అడిగాను. మీరు అన్నారు, మీ పార్టీ వాళ్ళతో అనిపించారు నన్ను, మీరు వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు, వీళ్ళ దగ్గరికి వెళ్తున్నారు, మీకు అడిగే హక్కు లేదండి. మీ రాజకీయాల కోసం ప్రతి పార్టీని కలుపుకోవచ్చు, మీ సీట్ల కోసం ప్రతి పార్టీని కలుపుకొని వెళ్ళొచ్చు. న్యాయం కోసం నేను ఎవరిని అడగకూడదా? నాకు హక్కు లేదంటారా? నా బాధ్యత కాదా? మీకు బాధ్యత లేకపోయినా సుగాలి ప్రీతి, ఎందుకంటే మీ ఇంట్లో ఆడపిల్ల కాదు, మీ ఇంట్లో ఆడపిల్లలందరూ సేఫ్ గా ఉన్నారు, సెక్యూరిటీగా ఉన్నారు. మీరు లక్షలు పెట్టుకొని వాళ్ళకి సెక్యూరిటీ ఇస్తున్నారు. మాకు అంత స్తోమత లేదు. పోయినది నా ఇంట్లో పిల్ల. ఆ బాధ నాకు మాత్రమే, నా కుటుంబానికి మాత్రమే తెలుస్తుంది. ఈ రోజు ప్రీతి బ్రతికునింటే కనుక విజయ్ కుమార్ గారిని రిటైర్డ్ ఐఏఎస్ అని చెప్పుకుంటూ నేను ఎంత సంతోషపడుతున్నానో, నా కూతురు కూడా డాక్టర్ అయి ఉండేదని నేను సంతోషపడేదాన్ని. ఆ సంతోషం లేకుండా చేసిన ముద్దాలు మీరు కాపాడుతున్నప్పుడు నేనెందుకు పోరాటం చేయకూడదని అడుగుతున్నాను. ఈ కూటమి ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇంతమంది పోలీసులకు మీరు ఈ రోజు వెళ్ళి ఎన్నో ధర్నాలు జరుగుతున్నాయి, వాటన్నిటిని మీరు పక్కన పడేసి సుగాలి ప్రీతి తల్లి పాదయాత్ర చేస్తున్న, వీల్చైర్ యాత్ర చేస్తున్న దాన్ని మాత్రం అడ్డగించండి అని మీరు ఇంతమంది పోలీసులకు మరి మీరు సలహాలు ఇచ్చి పంపిస్తున్నారే. ఏకంగా సమాధి దగ్గర నేను పాపకు పూలు జరుగుతుంటే కూడా వెనకాల పోలీసు వాళ్ళు వచ్చి వీడియోలు తీసుకుంటున్న దౌర్భాగ్యము ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంది. ఇంతకంటే అవమానకరం ఇంకొకటి ఏదైనా ఉందా? బాధితులు అంటే మీకు అంత చులకనా అని అడుగుతాను. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉండి పవన్ కళ్యాణ్ గారికి చుట్టిగా అడుగుతున్నాను, లోకేష్ బాబు గారిని అదే, చంద్రబాబు నాయుడు అదే అడుగుతున్నాను. నిజంగా మీరు ఎన్నో పోరాటాలు చేశారు. ఇదే కర్నూలు నడిపొడిలో లక్షలాది మందితో సుగాలి ప్రీతికి న్యాయం జరగాలని చేసినప్పుడు మరి ఆ ప్రభుత్వం మిమ్మల్ని మీరు ఇలాగనే రూల్స్ పెట్టి ఆపేసింటే మీరు పోరాటం చేసేవాళ్ళ అని అడుగుతున్నాను. మీరు రోడ్ల మీద మీకు ప్రొటెక్షన్ ఇచ్చారే, మరి మీరు ఎందుకు భయపడుతున్నారు? సుగాలి ప్రీతి కేసు గురించి ఎత్తాలంటే మీరు భయపడుతున్నారు. గెలవక ముందు ఫస్ట్ కేసు అన్నారే, మరి అన్నగారు చెప్పినట్టు కృష్ణన్న గారు ఆ పెన్ను ఎక్కడైనా పోగొట్టుకుంటే మరి అన్నగారు తెచ్చిస్తా అంటున్నారు, మరి చేయండి సంతకం. ఎందుకు మీరు సుగాలి ప్రీతి కేసులో మాత్రమే మీరు వెనకడిగేస్తున్నారు? అంటే కేవలం ముద్దాయిలకు కొమ్ము కాస్తున్నారా, లేదా మువ్వల గణేష్ లాగా మా కేసును కూడా మీరు తారుమారు చేసి వాళ్ళను కూడా మీరు పార్టీలో చేర్చుకోవాలని మీరు ఏమైనా అనుకుంటున్నారా అని అడుగుతున్నాను. అధికార పార్టీలో ఉన్న ముద్దాయిలకైతే ఒక విధమైన శిక్షలు, బలహీనులైతే ఒక విధమైన శిక్షలు కాదు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నిజంగా నాకు మద్దతు తెలపడానికి మరి నేను నిజంగా వేలుపల్లి జ్యోతక్క చెప్పినట్ల కథలు కటారులు ఏమీ లేవు మా దగ్గర. ఉన్నది ఒక వీల్ చైర్, అది కూడా నేను దొబ్బుకోలేను, నాకు ఎవరైనా దొబ్బాలి. అలాంటి దాన్ని చూసి మీరు అలాంటి వికలాంగులను నన్ను చూసి మీరు ఈ పోరాటం ఆపడానికి గల కారణాలు మరి ముద్దాయిలకు మీరేమన్నా ఏమంటారు సాటిస్ఫై చేయడానికా, లేదంటే అంతకంటే ఇంకొక మెయిన్ పాయింట్ చెప్పాలనుకోండి. ఈ కూటమి ప్రభుత్వానికి నిజంగా సిబిఐకి వనరులు లేవన్నారు కదా, మరి నిజంగా పవన్ కళ్యాణ్ గారు కానీ మరి లేకపోతే కనుక లోకేష్ బాబు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అనుకుంటే కనుక వాళ్ళలోంచి నిధులు ఇవ్వచ్చు. లేదు, ఆ నిధులు లేవంటే నిజంగా మేమే అందరినీ అడుక్కోనైనా చందాలేసైనా ఆ నిధులు ఇస్తామని అడుగుతున్నాం. కానీ మీరు సిబిఐకి ఇవ్వడం లేదు. ఎందుకంటే సిబిఐకి ఇస్తే మీ పార్టీలో ఉన్న పెద్ద మనుషులే బయటపడతారు, మీ పార్టీ కొమ్ము కాస్తున్న ముద్దాయిలే బయటపడతారనే భయంతో మీరు ఈ రోజు నా వీల్ చైర్ యాత్రను ఆపాలనుకున్నారు. కానీ ఒకటి చెప్తున్నాను, ఈ వీల్ చైర్ యాత్ర అయితే కనుక మీరు ఆల్రెడీ జనాలు అయితే ఆపేశారు, నన్నైతే మీరు ఆపలేరు. నా వీల్ చైర్ ను దొబ్బుకుంటూ నేను, నా భర్త అయినా సరే మరి నాకు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు తెలియజేస్తూ ఈ పాంప్లెట్ కూడా మీరు చూడొచ్చు. పాంప్లెట్ లో కూడా ఎక్కడే కానీ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నట్టు నేను ఎక్కడా లేదు. నా కూతుర్ని చంపిన ముద్దాలను మీరు చూపించండి, చట్టానికి పట్టించండి, ఆ ముద్దాలకు సహకరించిన అధికారులను మీరు శిక్షించండి అని రాశాను తప్ప దీనికి కూడా మీరు కోప్పడి, దీనికి కూడా మీరు బాధపడి, దీనికి కూడా మీరు ఇంత అధికారులను మీరు ప్రలోభ పెట్టి మమ్మల్ని ఏదైనా చెయ్యాలని కానీ నిన్న నైట్ మరి ఎస్పీ గారు కూడా ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. ఇదే ఎస్పీ గారు మరి కర్నూలుకు వచ్చి మరి 3 years 2 years అవుతున్నా సుగాలి ప్రీతి కేసు ఏమైందని అడగని ఎస్పీ గారు నిన్న సుగాలి ప్రీతి వీల్ చైర్ యాత్రకి లేవు, పర్మిషన్ లేదు అంటున్నారు. పర్మిషన్ లేదు అని చెప్పడానికి మీరెవరు సార్? ఎందుకంటే రాజ్యాంగం 19 ఆర్టికల్ ప్రకారం ఎప్పుడో శాంతియుతంగా ర్యాలీకి పర్మిషన్ ఇచ్చేశారు. మిమ్మల్ని అడిగింది మాకు ప్రొటెక్షన్ ఇవ్వమని, మీరు ప్రొటెక్షన్ ఇవ్వలేనని చెప్తున్నారు. కాబట్టి మా ప్రొటెక్షన్ మేము చేసుకుంటూ మేము 2-3 మా వీల్ చైర్ యాత్రకు కొనసాగిస్తాము. మీ పోలీసు వాళ్ళకు కూడా మీరు ఎక్కువ శ్రమ పడకుండా మీరు ఏదో అధికారులను నాయకులను సాటిస్ఫై చేయాలని, మీ ఇంట్లో ఉన్న ఆడపిల్లలను మీరు దూరం చేసుకోకుండా
జాగ్రత్తగా మాకు ప్రొటెక్షన్ ఇవ్వండి. ఇంతవరకు ఈ సభను మరి ఇంతవరకు కూడా మీరు ఓపికగా ప్రేమతో మాకు వచ్చారు. ముఖ్యంగా మరి విజయ్ కుమార్ గారికి నా ధన్యవాదాలు, మీ టీం కంతా కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. నిజంగా మీలాంటి వాళ్ళు అందరూ ఇక్కడ ఉండబట్టి మాకు సపోర్ట్ చేయబట్టే మా యాత్రని మేము ఇంతవరకు కూడా మా పోరాటాన్ని కొనసాగించాము. అదేవిధంగా ఇప్పటి నుంచి కూడా న్యాయం జరిగేంత వరకు మీరందరూ కూడా మాకు తోడు ఉండాలని